బాప్ దాదా బిరుదు దిల్వాలా. అలానే దిలారామ్ అని కూడా బాబాని అంటారు, హృదయేశ్వరుడు. బుద్ధి మనసు కంటే స్థూలమైనది, మనసు సూక్ష్మమైనది, బుద్ధి స్థూలమైనది, మనసు కంటే కొంచెం స్థూలమైనది. మనసు సూక్ష్మమైనది, బుద్ధి స్థూలమైనది. స్వాభావికంగా కూడా చెప్తారు, సత్యమైన హృదయంతో చెప్తున్నాను అని. సత్యమైన మనస్సుతో బాబాను గుర్తు చేసుకోండి. అర్థమైంది కదా అందరికీ? అర్థమైందా? Today's day 2. The Divine Sanskar, Divine World. Devi Sanskar, Devi Sansar. Sato Thoughts. Sato Sankalpa. Now we will listen to my ఓం శాంతి వ్యక్తి ప్రవారానికి స్వాగతం. దివ్య సంస్కారాలు, దివ్య ప్రపంచం, సతో సంకల్పాలు, సతో ఆలోచనలు. ఇప్పుడు మనం మోహిని దీది నుండి విందాం. Om Shanti everyone. ఓం శాంతి అందరికీ. Do you all have the gift of Sato mind? మీ అందరికీ సతో మనసు బహుమతిగా లభించింది కదా. మీ మనసును చూసుకోండి, అది సతోగా ఉందా లేక సతో ప్రధానంగా ఉందా, లేకపోతే కొంచెం ఏమన్నా రజో కలిసి ఉందా. తమో అయితే ఉండదు కదా, తమో వెళ్ళిపోయింది. తమో అంటే చాలా నెగిటివ్, చాలా అంధకారం, ప్రతీకారం, కోపం. బాబా పిల్లలకు అది ఉండదు. రజు అంటే అలజడి ఉంటుంది. మనసు శాంతంగా ఉండాలి కదా. మరి మనసు శాంతంగా ఉందా?
శాంతంగా ఉంటూ ఒక్కోసారి శాంతత కోల్పోతున్నామా, or any kind of లేక concern, ఏవైనా చింతలు, whatever happens in corporates, right, is Rajo. బాధలు ఉన్నాయా? ఈ What తామ్ర యుగంలో ఏదైతే ఉంటుందో కాపరేజ్లో అదంతా రజు. there is sorrow, giving అక్కడ and taking of, బాధ ఉంటుంది, దుఃఖాన్ని ఇచ్చిపుచ్చుకోవటం ఉంటుంది. but in silver age, even if it's Sato, మరి రజు, Sato Pradhan, మరి ఈ వెండి యుగంలో, రజత యుగంలో, స్వర్ణ యుగం సత్వ ప్రధానమైన రజత యుగం రజుగా ఉంటుంది. of purity, పవిత్రత కళలు తక్కువ ఉన్న దుఃఖం అయితే ఉండదు. so sometimes it does happen, right? ఒక్కోసారి అలా అవుతుంది కదా. We intentionally don't give sorrow, but do మనం give sorrow. కావాలని దుఃఖాన్ని ఇవ్వము, కానీ మనం దుఃఖాన్ని తీసుకుంటూ ఉంటాం కదా. So giving and taking of sorrow, మరి దుఃఖం ఇచ్చిపుచ్చుకోవటం అనేది lack of appreciation of the specialities of others. మన ఇతరుల్లో ఉన్న ప్రత్యేకతలు తెలుసుకోలేకపోవటం. Sato mind, you ఎందుకంటే always మీకు look at the సత్యమైన మనసు ఉంటే, సతో మనసు ఉంటే ఎప్పుడు మంచి లక్షణాలు ఎదుగుతూ ఉంటారు. you appreciate మీరు హృదయపూర్వకంగా వాళ్ళని మెచ్చుకుంటూ ఉంటారు. ప్రతి వాడి పాత్ర, వాళ్ళలో ఉన్న మంచి గుణాలు, వాళ్ళలో ఉన్న ప్రత్యేకతలు చూస్తూ ఉంటారు. and also when there is Sato quality, Sato, అంతేకాకుండా సతో గుణం, also you are very, very respectful, you are humble, చాలా గౌరవప్రదంగా నమ్రతగా ఉంటారు. ఎలాంటి అహం ఉండదు. because when there is ego, then there is ఎందుకంటే you ఎక్కడైతే humiliated and అహం ఉందో అక్కడ అవమానం కూడా ఉంటుంది. అది మన స్థితిని అలజడిగా మారుస్తుంది. మరి ఈ సతో మనస్సు what is important, and for that చాలా ముఖ్యమైనది. to keep practicing. అదే మనం సాధన చేయాలి. సతో One is of course మనస్సు that it is through మనం the fire of అంటూ yoga, ఉంటాము, అది యోగాగ్ని ద్వారా ఈ రకరకాల మిశ్రమాలు, సంస్కారాలు భస్మవుతాయని. but also we inculcate sanskars. అంతేకాకుండా మన సంస్కారాలు ధారణ కూడా That happens చేస్తాం. by అది practice. ఎప్పుడవుతుంది? Creating ఎప్పుడైతే awareness of the సాధన present చేస్తూ self. ఆ స్వయాన్ని How many times during the day you do? It's స్వయాన్ని very important because తెలుసుకోవటం ద్వారా, స్వచింతన ద్వారా. pattern of ఎందుకంటే thought ఎన్నో ఆలోచనలు గొలుసుకట్టుగా వస్తూనే ఉంటాయి. ఆ ఆలోచన original self, సరళిని original self. తొలగించుకొని Sato, right? సతోగా అవ్వాలి. శుభప్రదమైన ఆలోచనలు చేయాలి. అదే Instead చాలా of saying, okay, one is బాగుంటుంది. definitely silence. ఒకటేమో lot of సైలెన్స్ our capacity. మన కెపాసిటీని పెంచుతుంది. మన కెపాసిటీ వినే కెపాసిటీ, అర్థం చేసుకునే సామర్థ్యం పెంచుతుంది. Practice. We need మరి కానీ అలాంటి స్థితిని తయారు చేసుకోవాలంటే మనం సాధన చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అంటే మనం ఆ సాధన internal qualities of, అనాది స్థితి, అనాది and it's so beautiful because లక్షణాలు మనలో ఉండాలి. ఇది చాలా బాగుంటుంది. change which start happening. ఎందుకంటే మీరు కొంచెం చూసుకుంటే ఆగి మీలో ఉన్న మార్పులు తెలుసుకోగలుగుతారు. When you think మీరు ఆలోచించినప్పుడు స్వయం గురించి మీకు ప్రేమపూర్వకంగా ఆలోచిస్తే original stage, ఆ యొక్క everyone, ఆది స్థితి నుండి ఎవరి పట్లైనా, ఎవరి గురించి అయినా ఆలోచిస్తే అది ఆ అనాది స్థితి మనకు అవగతం అవుతుంది. really sharing, అది చేసినప్పుడు మనం నిజమైన సత్యమైన ప్రేమను పంచుతున్నట్టు. అదే బలం, get what they want. సామర్థ్యం. దాని ద్వారా ఇతరులకు వాళ్ళకి కావాల్సింది వస్తుంది. వాళ్ళు దేనికోసం అయితే వెతుకుతున్నారో అది
చేస్తారు వాళ్ళు. Because this is how sanskars are created. Right? ఎందుకంటే సంస్కారాలు ఇలానే కదా తయారయ్యేది. Then you have to మీరు practice so that సంస్కారాలు అలా అవ్వాలంటే మీరు ఈ సాధన ద్వారానే అవి or by using that quality వ్యక్- in interaction, వ్యక్తమవుతాయి. ఈ లక్షణాలను మన the creating actions, right? And ఇంటరాక్షన్స్ లో ఉపయోగించినప్పుడు మనం చేసే కర్మలే సంస్కారాలుగా అవుతాయి. as many times you can do. మరి ఉపయోగించండి, ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు క్వైట్ గా అయ్యి Your feelings are clear. Your దాని heart is అయినప్పుడు మీ మీ భావనలు take it క్లియర్ అవుతాయి, state. మీ మనసు స్వచ్ఛమవుతుంది. అప్పుడు అనాది స్థితిలోకి And as much you do it whole day, few times, వెళ్ళండి. మీరు ఎంతైతే చేస్తారో రోజులో కొన్నిసార్లు అంతగా then you will find that while interacting, you are able to మీరు use the చూడొచ్చు. forces. You are అలా able to use powers. పరస్పరంగా మీరు తెలుసుకోగలుగుతారు. Stage you don't feel like you are tolerating anything. మరి సత్వప్రధాన స్థితిలో అనిపించదు కూడా అసలు ఓర్పు వహిస్తున్నట్టు, Tolerance also sometimes could be ఉపయోగపడుతున్నట్టు. ఎందుకంటే ఉపయోగపడటం కూడా ఒక్కోసారి ఒక్కోసారి బలవంతం చేసినట్టే ఉంటుంది, సహజంగా ఉండదు. కానీ సత్వ స్థితిలో అది చాలా సహజంగా ఉంటుంది. బ్రహ్మబాబాను చూస్తే అక్కడ ఎంత వ్యతిరేకత ఉన్నా కానీ there was lot of criticism. ఎంతో ఎంతో Even దుర్భాషలు జరిగినా కానీ many, but it didn't వ్యక్తిగతంగా ఎన్ని అన్నా కానీ బ్రహ్మబాబాని ఎంత అవమానపరిచినా కానీ బ్రహ్మబాబాను because ఆ స్థితిని అవి కదిలించలేకపోయాయి. బ్రహ్మబాబాని టచ్ కూడా చేయలేకపోయాయి. బ్రహ్మబాబా ముఖంలోనూ కనపడలేదు, అది ఎప్పుడూ బ్రహ్మబాబాను ఎక్కడా కనపడలేదు. బ్రహ్మ ఎప్పుడూ నవ్వుతూ వాళ్ళని కూడా దృష్టిస్తూ వాళ్ళు కూడా అనాది ఆత్మలే అనే చిరునవ్వుతో ఉండేవాళ్ళు. వాళ్ళు సరైన దారిలో లేరు so this way అని looking at someone's విధంగా ఉండేవాళ్ళు. మరి అలా stage can help us ఒకళ్ళ to have very అనాది స్థితిని చూడటం మనకి ఎంతో సహాయపడుతుంది. అదే చాలా సహజమైన won't say స్థితి. స్వర్ణయుగంలో చాలా సహజంగా ఉంటాం, ఇదంతా ఓర్చుకోవాల్సి వస్తుంది అనం. ఎందుకంటే అలా ఉండదు కూడా. అయినా కానీ calmness, patience, gentle, కామ్గా ఉండటం, ఓర్పుగా ఉండటం, మర్యాదగా ఉండటం, హుందాగా ఉండటం, ఇవన్నీ దివ్యమైన లక్షణాలు. ఇవన్నీ చాలా సహజంగానే వెలువడుతూ ఉంటాయి మనం ఆ అనాది స్థితిలో ఉన్నప్పుడు. and then ultimately by end of confluence age, చివరికి ఈ సంగమ యుగం చివరికి వచ్చేసరికి before returning home, ఇంటికి వెళ్లే ముందు from home we are coming directly in golden age ఇంటి నుండి స్వర్ణయుగానికి to reach to a stage of perfection, right? సీదాగా వస్తాం కాబట్టి డైరెక్ట్ గా మనం సంపూర్ణ స్థితి And within అనాది that, స్థితిని there is originality, ఇక్కడే that is deity. రెడీ అవ్వాలి. ఎందుకంటే ఈ అనాది స్థితిలోనే దేవతా స్థితి, దివ్యమైన స్థితి కూడా ఉంటుంది. Now when there is this ఎక్కడైతే love ప్రేమ between ఉందో the souls, ఆత్మల మధ్య eternal stage, వాళ్ళ అనాది స్థితి, and then there are లో ఉన్నప్పుడే అలాంటి ఆత్మల మధ్య ప్రేమ ఉంటుంది. thoughts when mind is peaceful, మరి మనసు శాంతంగా ఉన్నప్పుడు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, elevated thoughts, ఉన్నతమైన ఆలోచనలు, all శ్రేష్టమైన ఆలోచనలు. auspicious for ఎల్లప్పుడూ అందరిపైన శుభ ఆశీస్సులు ఉంటాయి, to claim శుభకామనలు ఉంటాయి. original stage of మన sadhana, we have to practice ఆ సతో ప్రధాన have this స్థితి, subtle mind, ఆది స్థితిని subtle thoughts. తీసుకోవటానికి మనకు ఆ స్థితి, ఆ ఆలోచన, సతు ఆలోచనలో ఉండాలి. ఎందుకంటే ఆ సతు లక్షణం, Using word, sato is not a virtue, it's a quality. సతు అనేది ఒక ఒక పదం కాదు, అది ఒక గుణం, So mind, ఒక లక్షణం. సతోమయ మనసు ఉన్నప్పుడు always లోపల lot of happiness can చాలా
సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. But if it's Rajo, అదే రజో కనుక అయితే that means the traces which are left of the అంటే cooperation, ఈ traces which are left of any subtle కాపర్ యుగం యొక్క, తామ్ర యుగం యొక్క that ఎలాంటి wants to be in అంటే Sato. ద్వాపర యుగం యొక్క ఎలాంటి లక్షణాలు ఉన్నా అవి సతోగా అవనివ్వవు. So one is of course to practice and to imbibe. ఒకటేమో Practice it while doing action. సాధన చేస్తూ ధారణ చేయటం, ధారణ చేసి మనం చేసే కర్మల్లో When we ఉపయోగించటం. మనకు మంచి సాధన ఎప్పుడు జరుగుతుందంటే మనం కూర్చొని morning, if you just చేసినప్పుడు. be రేపు పొద్దున కూర్చొని మీ అనాది స్థితిలో కూర్చొని ఉండండి. connection with Baba, మీ కనెక్షన్ బాబాతో చాలా use it బాగుంటుంది. day. మరి ఆ కనెక్షన్ రోజంతా కూడా ఉపయోగించండి. మాట్లాడేటప్పుడు, చూస్తున్నప్పుడు, మరి పరస్పరం ఉన్నప్పుడు, తినేటప్పుడు 5 minutes per hour. ఉండండి. అంత And some ఎల్లప్పుడూ with you. అదే Doesn't స్థితి go away. కంటిన్యూ నిరంతరం లేకపోయినా 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ స్థితిని పోగొట్టుకోవద్దు. కానీ అది కర్మలు చేసేటప్పుడు అది చేయాలి. అప్పుడే మరి సాయంత్రం అయ్యేసరికి That I was sweet, I was నేను చాలా మధురంగా ఉన్నాను, నేను చాలా good wishes, it will be emerging. సాఫ్ట్గా ఉన్నాను, నేను నాకు అందరిపైన మంచి శుభాభిప్రాయాలు ఉన్నాయి, ఇవన్నీ Has to emerge వస్తూ ఉంటాయి. slowly. ఎందుకంటే అదంతా అనాది స్థితి నుండి ఆది స్థితి రావాలి, ప్రత్యక్షం అవ్వాలి. When say ఎందుకంటే సంగమ యుగంలో మనం ఆత్మాభిమానాన్ని ప్రాక్టీస్ చేస్తాం. ఆత్మాభిమానం ఏంటి? నా అనాది స్థితిలో ఉండగలగటం. no, that's what the soul consciousness is. అదే కదా ఆత్మాభిమానం అంటే, నేను నా అనాది స్థితిలో ఉండటం. When we say what is bodiless state, just sit చాలా మంది అంటారు విదేహీ స్థితి ఏంటి అంటారు. అది కూడా అనాది స్థితే. నాకు బాగా నచ్చుతుంది ఆ అనాది స్థితి. ఆత్మాభిమాన స్థితి ఏంటి ఆలోచించటానికి? అది అనాది లక్షణాలైన ఆత్మల ఆది లక్షణాలు. అదే కదా ఆత్మాభిమానం అంటే. ఈ సాధన కూడా ఎలాంటి పాత సంస్కారాలను బయటపడినవి అవన్నీ మాయమైపోతాయి. అంటే మనం సతో స్థితిని వ్యక్తం చేయాలనుకుంటే నేను ఏదైతే ప్రాక్టీస్ చేశానో అదే వస్తుంది కదా. ఏదైతే వద్దనుకున్నానో అది తొలగిపోతుంది. ఎందుకంటే నేను సతో స్థితిని ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి. ఒక విధంగా ఈ స్వపరివర్తన జరుగుతుంది. ఈ విధంగా నేను ఇప్పుడు ఎలా ఉన్నాను, ఎలా అవ్వాలి. ఈరోజు బాబా చెప్తూ ఉన్నారు, బ్రాహ్మణులు చాలా ఖచ్చితంగా ఉండాలి. మాటల్లో, చేతల్లో, పనుల్లో యాక్యురేట్ గా ఉండాలి. సరిగ్గా ఉండటం అంటే ఏంటి? మన అనాది స్థితిలో ఉండటం. ఎలాంటి పొరపాట్లు చేయకుండా, ఎలా నిర్లక్ష్యంగా, సోమరిగా ఉండకుండా. ఇవన్నీ పొరపాట్లే అవుతాయి మామూలుగా చేసేవి. నిర్లక్ష్యం, సోమరితనం. మరి సతో అంటే రోజంతా ఒకేలా ఉండాలి. అది మనం అనుభవం చేయాలి. సతో మనసును చాలా ఉన్నతంగా, చాలా సుందరంగా, చాలా ప్రేమపూర్వకంగా. అది చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనది కదా. దైవీ సంస్కారాలు దైవీ ప్రపంచం కోసం దాని నుండే ప్రత్యక్షం అవుతాయి. మనం చేయాలి. చేసినప్పుడే మనకు అనుభూతుంది. నేను ఆలోచిస్తున్నాను, స్వర్ణయుగంలో ఇదంతా మనకు గుర్తుండదు కదా. మనకు తెలియదు. బాబా చెప్పినట్టుగా మనం ఇంట్లో ఉన్నా కానీ మనం ఇంట్లో ఉన్నట్టు తెలియదు, పరంధామంలో ఉన్నట్టు తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం నేను ఆలోచిస్తున్నాను, ఈ సంగమ యుగం సమాప్తం అయ్యే ముందు ఎక్కడున్నా కానీ మన ఇంటికి
మన ఇంటిని మనం ఎక్కడన్నా కానీ మనం ఉండే ఇల్లుని సేవా స్థలంగా చేయాలి, సేవా స్థానంగా చేయాలి. అక్కడే ఆ దివ్యమైన ప్రపంచం, స్వర్గం తయారవుతుంది. స్వర్ణయుగం, ఏ మాటలు మనం వాడినా కానీ అది లేకపోతే మరి చివరిలో మనం పరివర్తన అయిపోయిన తర్వాత కూడా మనం సంగమయుగం నుండి మళ్ళీ స్వర్ణయుగానికి వెళ్ళినప్పుడు కూడా ఉండదు కదా. అందుకని ఈ మారేటప్పుడు సంగమయుగం నుంచి స్వర్ణయుగంలోకి నాకు ఈ స్థితి ఉండాలి. నాకు ఈ సతు అనే పదం చాలా నచ్చుతుంది. రజో నచ్చదు. అందుకే రజోకి అతీతంగా అవ్వండి. ఎలా నో ప్రాబ్లం, కన్ఫ్యూజన్, తికమక పడకుండా, బాధపడకుండా, దుఃఖపడకుండా ఉండండి. బాబా లా అండ్ ఆర్డర్ చెప్పారు. ఆర్డర్ ఏంటి? కేర్ఫ్రీ, నిశ్చింతగా ఉండటమే ఆర్డర్. శ్రీమతం ప్రకారం నిశ్చింతగా ఉండటం. ఎప్పుడు నిశ్చింతగా ఉంటాం? నిశ్చింతగా ఉన్నప్పుడే ఏ క్షణం గడిచినా అది చాలా సుందరంగా గడిచిపోతూ ఉంటుంది. మనం అదంతా తీసుకోవాలి, మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇదంతా చాలా హానెస్ట్ గా తీసుకోవాలి. ఈ అనాది స్థితిని తయారు చేసుకుంటూ మనం గుర్తు చేసుకుంటూ శాంతంగా, పవిత్రంగా, ప్రేమయుక్తంగా ఉంటూ ఉండాలి. మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఒక ఆలోచన, రెండు ఆలోచన, మూడో ఆలోచనలో కూడా ఇవన్నీ ఉంటూ స్థితి ఉంటూ ఉండాలి. అది తప్పకుండా ప్రభావం ఉంటుంది. మన దృష్టి, మన వైఖరి, మన పరస్పరం చర్యలు, మన అన్నిటిలో కనపడుతుంది. అది సడన్ గా అకస్మాత్తుగా అయితే అవ్వదు కదా. ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి దారిలోనూ ఉపయోగించినప్పుడే అది ఆ రోజు చాలా మంచి రోజుగా అవుతుంది. ఆ విధంగా మనం సహజంగానే సేవ చేస్తాం. మనం సహజంగానే మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆ వైబ్రేషన్స్ అన్ని వైపులా వ్యాపిస్తాయి. మనం అలాంటి ప్రపంచాన్ని రెడీ చేయగలుగుతాం. మనసా సేవ ఏంటి? మనం అలాంటి స్థితిలో ఉండటం. మనం సత్వ స్థితిలో ఉన్నప్పుడు, ప్రేమపూర్వకమైన స్థితిలో ఉన్నప్పుడు నేను ఏమి వ్యాపింప చేస్తున్నాను అంటే ఆ ప్రేమ పూరితమైన వాతావరణాన్ని వ్యాప్తి చేస్తున్నాను. మరి మన బ్రహ్మ బాబా ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపించకపోయినా తను అస్వరూపంగా ఉండేవాళ్ళు. అందుకే ఎవరైనా బ్రహ్మబాబా ముందుకు వచ్చినప్పుడు ఎప్పుడు ఆ ప్రేమ, ఆ శాంతి, ఆ బాబాకి చెందిన వాళ్ళుగా వాళ్ళందరికీ అనుభవం అయ్యేది. మీరు ఎన్నో కథలు విన్నారు. ఎంతో మంది స్ట్రేంజర్స్, కొత్త వాళ్ళు, ఆఫీసర్లు ఎన్నో ప్రశ్నలతో బాబా ముందుకు వచ్చి బాబా ముందు కూర్చోగానే సరే బాబా, సరే బాబా అని వాళ్ళన్నీ మర్చిపోయేవాళ్ళు. బాబా కూడా వాళ్ళకి ప్రశ్నలున్నా జవాబు చెప్పేవాళ్ళు, చాలా ప్రేమగా చెప్పేవాళ్ళు. మీకు ఈ ఖర్చులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, నాకు ఎంతో మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నారు అన్ని వాళ్ళు. బాబా ఎప్పుడు వాళ్ళు అనుమాన పడుతున్నారు, డౌట్ పడుతున్నారు అని అనుకునే వాళ్ళు కాదు. వాళ్ళు పడినా కానీ బాబా చెప్పేవాళ్ళు, నా పిల్లలు అన్ని చూసుకుంటున్నారు ఖర్చులన్నీ, మేమేమి దాన ధర్మాలు అడగము అన్నారు, డొనేషన్స్ అడగట్లేదు అన్నారు. అది నిజమే కదా. సత్తు అంటే మీరు ఏం చెప్తున్నారో అదే సత్యమే కదా. మీరేమి కల్పించట్లేదు. ముఖ్యమైన
సతో లక్షణం ఏంటంటే సత్యం, Very simple, you నిజంగా know, ఉండటం. naturally. మరి అది సహజంగానే చెప్తాం కదా, నిజంగానే So సత్యం we చెప్తాం have కదా. to look మరి into మనందరం కూడా చూసుకోవాలి creating divine sanskars ఆ now దివ్యమైన సంస్కారాలు through ఇక్కడ sato, తయారు చేసుకోవాలి ఈ సతో changing మనసు ద్వారా. our mind into interact, సతో మనసు and then we create sanskars of పరస్పర చర్యల ద్వారా divine sanskars, devi మన sanskars. దివ్యమైన సంస్కారాలు దైవీ సంస్కారాలాగా చేసుకోవాలి. ఓం శాంతి. Special మీ day of అందరికీ తెలుసు దీపావళి ప్రత్యేకమైన రోజు ధన్తెరస్. in the world, many ఈరోజు souls ప్రపంచంలో ఎంతో మంది ఆత్మలు worship Lakshmi. They లక్ష్మీదేవిని పూజిస్తారు. Mahalakshmi. So we know మహాలక్ష్మిని Lakshmi is right. మీకు తెలుసు కదా, Mama, మహాలక్ష్మి Mama, జగదంబ she's the real మమ్మ. embodiment of Mahalakshmi, but also we all as Baba's children together. మనమందరం బాబా పిల్లలం, We are మా also అమ్మ branch of బాబాతో Lakshmi. కలిసి So ఉన్నాం. they మనం కూడా pointed out లక్ష్మీదేవి. Mahalakshmi. So now to give them blessings, we're done and done. That's real done. వరదానాలు ధనం is the wealth. ఇవ్వాలి. ధనము It's అంటే the wealth of knowledge. సంపద, జ్ఞాన Wealth of సంపదని ఇస్తున్నాం powers. కదా, And where they will be శక్తుల blessed. సంపదని ఇస్తున్నాం. లేక qualities. ఎన్ని యాంగ్ Let's take a few లక్షణాలు moments now కొన్ని and క్షణాలు invoke the ఇప్పుడు soul's చూసుకుందాం. original nature of divinity. ఆత్మల్లో ఉన్న అసలైన స్వభావం దివ్యత్వాన్ని Everything మేల్కొల్పుదాం. is in perfect ఎక్కడైతే balance. పర్ఫెక్ట్ రూపం ఉందో, అంత పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో ఉంటుందో ఆ రూపాన్ని And leave your ప్రత్యక్షం world. చేద్దాం. Move to the edge of the world where there is nothing గట్టిగా physical, శ్వాస pీల్చుకొని వదలండి. ఈ no ప్రపంచంలోని no responsibilities ఎలాంటి to భౌతికమైనవి ఏ డ్రామాను బాధ్యతలను అన్నిటినీ ఈ క్షణంలో అతీతంగా అవ్వండి. అన్నిటికీ place of silence. వదిలివేయండి. మీరు సూక్ష్మంగా మీ సైలెన్స్ లో ఉండండి. మీ ముందు మహాలక్ష్మి యొక్క ప్రకాశ స్వరూపం ఉంది. She's adorned with beautiful jewelry and gold తను all around her. చాలా మంచి అలంకారాలతో నగలతో ఉన్నారు. Gentle smile, తన her benevolent vision, చిరునవ్వుపై ఫోకస్ చేయండి. contented face. తన Allow దివ్యమైన సంతృప్తికరమైన స్వరూపాన్ని చూడండి. that Mahalakshmi is your ఆ memory. మహాలక్ష్మి మీ స్మృతి స్వరూపం. Your divine sanskaras now మీ will దివ్యమైన create సంస్కారాలు a sacred memorial. ఈ స్మృతి చిహ్నాన్ని And remind yourself, తయారు చేస్తాయి. I the soul am full of all the beautiful qualities of the నేను ఆత్మను love, purity, peace, ప్రేమ, పవిత్రత, శాంతి, and light. హాయి, See తేలికతనం, Baba's love and light shining upon బాబా you. ప్రేమను వెలుగు మీ మీద ప్రకాశిస్తుంది. ఈ Absorb వెలుగును the rays of peace and purity మీలో from Baba. కి తీసుకోండి. Breathe బాబా them in ప్రేమ fully. కిరణాలను, Fill శాంతిని the belly of the soul with Baba's love, cooperation, elevated company, and enthusiasm. శ్వాసగా తీసుకోండి. మీ లోపల నింపుకోండి. Breathe in and out deeply. శ్వాస తీసుకోండి లోపలికి. ఇంకా కొన్నిసార్లు With each breath, ప్రతి శ్వాసతో you savor and take in even more ఇంకా ఇంకా ఎక్కువ పవిత్రతను, and love. హాయిని, ప్రేమను You లోపలికి deeply know తీసుకోండి. that love is what makes the ఆ drama ప్రేమే so beautiful. ఈ డ్రామాను చాలా సుందరంగా చేస్తుంది. Baba's love for you
బాబా ప్రేమ మీపై, మీ ప్రేమ బాబాపై. Again, మళ్ళీ breathe in the gentleness radiating from Baba. బాబా నుండి వెలువడుతున్న ఆ వెలుగును We are all connected in a circle of love. ఊపిరి తీసుకోండి. మనం అందరం And you ఈ feel ప్రేమ connected వృత్తంలో ఉన్నాము. of humanity. ఈ మొత్తం మానవీయతకు మనకు You're beginning to కలిసి feel ఉన్నాం. light and prosperous. ఆ తేలికతనాన్ని, ఆ Holiest సంపదను అనుభవం చేస్తున్నాం. పవిత్రంగా, This ఉన్నతంగా, experience fills you, the soul, with divine qualities. సంపూర్ణంగా అవుతున్నాం. హైయెస్ట్, that హోలియెస్ట్ Mahalakshmi, మనం ఆ you మహాలక్ష్మిని, feel. మన ప్రియ మన స్మృతి రూపాన్ని ప్రత్యక్షం చేసుకుంటున్నాం. జయ 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 లక్ష్మి, జయ 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 లక్ష్మి, జయ 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 లక్ష్మి, జయ 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 లక్ష్మి. Jaya 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 Lakshmis, Jaya 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 Lakshman, Jaya 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 Lakshmis, Jaya 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 loving smile, Jaya Jaya జయ 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 లక్ష్మి, Jaya 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 Lakshmis, Jaya 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 Lakshmi smile, Jaya Jaya Lakshmis, Jaya 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 Lakshmi, Jaya 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 Lakshmi. Om Shanti. ఓం శాంతి అనుభవాన్ని తెప్పిస్తుంది. The soul ఇప్పుడు ఆ వ్యక్తి జర్నీ, ఆ వ్యక్తి ప్రయాణం సాకార మురళి ఆత్మ నృత్యం చేస్తుంది మనసులోని సత్యంతో, సత్యమైన మనసుతో. ఆడినప్పుడు గోపికలందరూ ఆనంద పారవస్యంతో నృత్యం చేసేవాళ్ళు. అది పిల్లలైన మన గురించే ఈ సంగమయుగంలో మనం బాబా మురళి చెప్తుంటే ఎంత ఆనంద పారవస్యంలో ఉంటాము. బాబా వచ్చారు, మరి బాబా ప్రియ స్మృతిలో అలా ఎగురుతూ మురళిని ఇప్పుడు విందాం. बैठ के बाप दादा के साथ रहते हो, మీరందరూ బాబ్ దాదాతో కలిసి ఉంటారు. सब बाहर वाले ये समझते हो బయట వాళ్ళు అనుకుంటూ ఉంటారు सबसे सुखी है, వీళ్ళు ఎంత సుఖం వీళ్ళకి, क्योंकि सदियों बाप दादा के साथ। బాబా దాదాతో కలిసి ఉంటున్నారు వీళ్ళు అనుకుంటారు బయట వాళ్ళు. तो यहाँ तुम बैठे हो तो बाबा के भी एक्सप्रेशन से, इसमें एक्सप्रेशन नहीं మరి जाते। మీరు బాబా ముందే కూర్చున్నారు కదా, మరి అలాంటప్పుడు ఎలాంటి समझाना चाहिए जब कोई ముఖ కవలికలు చూపించక్కర్లేదు. మరి ఎవరైతే వస్తారో వాళ్ళు ఉత్తరాలు రాసేటప్పుడు ఆత్మ తండ్రి తెలియదు కాబట్టి नहीं जानते हो వాళ్ళకి తెలియదు. ఆత్మల తండ్రి గురించి ఆత్మలకు తెలియదు. कि बाप को మరి వాళ్ళ మీకు మీ తండ్రే తెలీదా? तो बाप को नहीं जानने से वो तो మరి మీ తండ్రి మీకు తెలియకపోతే మరి వారసత్వం, స్వర్గ వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు? అలాంటి తండ్రి స్వర్గ వారసత్వాన్ని उसमें भी है नहीं। తండ్రి గురించి తెలియదా? మీకు తెలుసు కదా పిల్లలు,
మీకు హక్కు ఉంది కదా, మాకు తెలుసు, మీకు తెలియకపోతే. మరి బాబా చెప్తున్నారు, పిల్లలు మీరు 84 జన్మలు మీకు తెలియవు, నాకు తెలుసు. మరి తెలిసిన వాళ్ళు ఆ విధంగా మిగతా వాళ్ళకు కూడా తెలియజేయాలి. 24 జన్మలు తెలియవు, మనుషులకు తెలియవు. ఎందుకంటే మరి ఆత్మాభిమాని అయినప్పుడే మరి ఈ జ్ఞానం అర్థం అవుతుంది. 84 జన్మల శరీరాభిమానంలో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వదు. మరి మీరు దేహాభిమానంలో ఉన్నప్పుడు మీకు కూడా తెలియవు కదా, ఈ జ్ఞానం యొక్క పాయింట్స్ అన్ని మీ గురించి, స్వయం గురించి పరిచయం తెలియదు. మరి లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళినప్పుడు వీళ్ళే రాధాకృష్ణులని తెలియదు కదా మీకు. మీరు వాళ్ళ ముందు నమస్కరిస్తారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు, విశ్వ మహారాజు మహారాణి అనుకుంటారు. మరి ఎలా అయ్యారు వాళ్ళు విశ్వం యొక్క మహారాణి మహారాజు? మరి వీళ్ళు విశ్వానికి మాలికులు, మరి ఎవరు ఆ రాజభాగ్యాన్ని ఇచ్చారు? ఇవన్నీ అర్థం చేసుకోవటం ద్వారా మనుషులకు స్పష్టంగా అవుతుంది, వాళ్ళకి రాజధాని ఎలా వచ్చింది అనేది తెలుస్తుంది. మీరు అడగొచ్చు వాళ్ళని, మీరు గీత చదివారా, భగవద్గీత చదివారా? ఎందుకంటే ఇది ఈ రాజయోగం గీత యొక్క జ్ఞానమే. సో మరి అడగాలి, మీరు గీతను చదివారా? మరి చదివారు. మరి గీతలో మరి తెలుస్తుంది కదా, భగవద్గీతలో భగవంతుడు రాజయోగాన్ని నేర్పించారు, భగవంతుడు నేర్పించారు. మరి అది మనకు మరి ఎవరు నేర్పించారు? లక్ష్మీనారాయణలకు. కలియుగంలో దేవతలు ఉండరు కదా. మరి మంచి మంచి జ్ఞాన పాయింట్స్ మరి తెలియజేయాలి, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. మరి ఎంత మంచి పుష్పాలం ఎంత మన బుద్ధి అర్థమవుతుంది, బుద్ధి. మరి అలా మంచి మంచి ప్రశ్నలు అడుగుతూ ఉండాలి. ఫలానా వాళ్ళు తెలుసా? మీరు గురువు వల్ల ప్రయోజనం ఏంటి? గురువు అయితే ముక్తి ఇవ్వలేరు, సద్గతి మరి ఇవ్వలేరు. సద్గతి సాక్షాత్కారం, సద్గతి ఎలా అవుతుందో గురువుకే తెలియదు. మరి పిల్లలు ఇలా తెలుసుకొని చెప్తూ ఉండాలి. మనుషులకైతే ఇది జ్ఞానం తెలియదు కదా. ఇలా అర్థం చేయించటం ద్వారా మరి ఈ మాటలకి ఎలా తెలిసిందో అలా వాళ్ళకు కూడా తెలిసి చదువుకుంటారు. మరి వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళకు అయితే అంతా తెలియదు కదా, ఇలా మంచి మంచి విషయాలు మీకు కూడా తెలిసి ఇంతకు ముందు తెలియవు కదా. ఎవరైనా ఫామ్ నింపినప్పుడు ఆ సమయంలో విషయాలు అర్థం చేయించాలి, అన్ని విని నేర్పించాలి. బయట బోర్డు ఉంది కదా, పిల్లలు ఆ బోర్డు చదివి లోపలికి రావాలి. మరి ఎక్కడికి వచ్చారు మీరు? బ్రహ్మకుమారులు. మరి మీరు కుమారులు కదా అని అడగాలి. మీరు ఆ పేరు విన్నారు కదా, ప్రజాపిత బ్రహ్మ పేరు, మీరు ప్రజాపిత బ్రహ్మ పిల్లలే కదా అని అడగాలి. ఆయన ప్రజాపిత ఒక్కళ్ళే ఉంటారు కదా పిల్లలు. మరి ఆ ప్రజాపితను తెలుసుకోవాలి, ఆత్మ తండ్రిని తెలుసుకోవాలి, మీరు నేర్పించాలి. అది అప్పుడే అందరూ సోదరులుగా అవుతారు. మరి సోదరీలు ఎలా ఉండాలో అది కూడా చెప్పండి. మరి ప్రజాపిత బ్రహ్మ కుమారీలు సోదరీలు కదా. మరి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? సోదరీల దగ్గర నుంచి మొదలు పెట్టాలి. మీరు నేర్పించాలి. మనందరం ఆత్మలందరం సోదరులం అని తెలియచేయాలి. लगता है आसान हर मानव को देव बनाना प्रभु ने दिया मुझे काम, प्रभु ने दिया मुझे काम। ना कोई और दिल में तमन्ना, ना कोई और दिल में तमन्ना, ना कोई మధురమైన పిల్లలు
బాబా ప్రియస్మృతులు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు చెప్తూ ఉన్నారు. జూడీ బేన్ కాల్గరి కెనడా నుంచి ఆహ్వానిద్దాం. Shanti. ఓం శాంతి. Very warm greeting to all the divine angels. So lovely to be here with you. And that, again, was such powerful sharing tonight. And it reminded me of something that Didi has shared on many occasions, which I've appreciated and has really highlighted and underlined and encouraged and repeated, which is what we listen to in these amazing moments together. We don't want it to just stay in this amazing moment together, but we want to really integrate and implement into ఇదంతా మన రోజు వారి పనుల్లోకి కలుపుకొని చేసుకోవాలి. ఇవన్నీ ఈ ఆలోచనలు ఇదంతా ఈ రోజంతా చాలా బాగా నచ్చింది. సతో ఆలోచనలు ఇది మనకు కోచ్ లాగా ఉన్నారు. నేను ఆత్మికమైన కోచ్తో ఉన్నాను ఈరోజు అనిపించింది. చాలా స్పష్టంగా మన స్టెప్స్ గురించి, మన ఫోకస్ గురించి, పాయింట్స్ గురించి, సతో స్థితి గురించి, మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, దివ్యంగా సంస్కారాలు ఎలా ఉండాలని చెప్పారు. అవన్నీ నాకు నచ్చాయి. Connecting to the eternal self, the experience of the eternal self at a qualitative level, the qualities of that stage to deeply experience, and how being with Baba really enhances that experience. బాబాతో ఉండటం, ఈ అనుభవం ఎలా ఎలా మన మనసు ఉండే విధానాన్ని సహజంగా ఎలా ఉన్నతంగా చేస్తుంది, ఎలా మనం శాంతమైన మనసుతో ఉంటాము. మనసు మన స్థితి రంగును బట్టి ఉంటుంది. ఆ సుందరమైన మనసు సహజంగా ఉన్నతమైన ఆలోచనలు, శుభమైన ఆలోచనలు, మంచి ఆలోచనలు, మెచ్చుకోగలిగే ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలే ఎన్నో కర్మల ప్రభావంతో అవుతాయి, పరస్పరమైన చర్యలుగా అవుతాయి. ఇదంతా చాలా ప్రేరణాదాయకం. ఇవన్నీ చాలా మంచి మంచి ఆలోచనలు. వాటి మనం మన ప్రాక్టీస్గా చేసుకోవాలి, మన సాధనగా చేసుకోవాలి రోజు. ఇప్పుడు మన హోంవర్క్ చూద్దాం. రేపటి హోంవర్క్ సతో ఆలోచనలు. ఇది చూసి మనం ఈ ప్రాక్టీస్ని, మెడిటేషన్ని చేద్దాం. సతో ఆలోచనలు, అది దాని మీద దృష్టి పెడదాం. స్వచ్చింతన స్వచ్చింతన సంకల్పాలు అంటే తండ్రిలానే నేను శుభచింతక ఆత్మను. అలాంటి ఆలోచనల ద్వారా స్వచ్చింతన. Meditation experience together.
స్వచింతనార్థం బాబా ఎలా ఉన్నారో అలా నేను శ్రేష్టమైన ఆత్మను. అలాంటి స్వచింతన పరులు శుభచింతన చేయగలుగుతారు. ఆత్మనైన నేను in a very royal way. నేను చాలా హుందాగా కూర్చొని ఉన్నాను. And I bring into my heart నా మనసులో a very powerful thought. చాలా బలమైన ఆలోచనలు I ఉన్నాయి. remind myself నన్ను నేను గుర్తు చేసుకుంటున్నాను. thoughts of the original self means as is the ఆది Father, ఆలోచనలు అంటే తండ్రి ఎలా ఉన్నారో, so am I, స్వచింతన అంటే the elevated soul. బాబా ఎలా ఉన్నారో అలా నేను కూడా శ్రేష్టమైన ఆత్మను. Those who have such thoughts అలాంటి స్వచింతన పరులు, of the original self, అలాంటి స్వచింతన పరులు pure and elevated thoughts, శుభచింతన చేయగలుగుతారు. this thought takes me inwards, upwards, ఈ ఆలోచనలు beyond, లోపలకు, and శ్రేష్టతకు I'm present అతీతంగా in that sweet నన్ను చేస్తాయి. silence. నేను ఆ మధురమైన Baba, నిశ్శబ్దంలో, సైలెన్స్ లో బాబాతో ఉన్నాను. a state where it's so easy చాలా to తేలిగ్గా ఉన్నాను. experience my eternal stay, నా అనాది స్థితిని my అనుభవం చేస్తూ eternal qualities. అనాది లక్షణాలను అనుభవం చేస్తున్నాను. So supported by Baba's vibration, the depth of peace, బాబా వైబ్రేషన్ల ద్వారా శాంతి యొక్క the లోతుల్లోకి, purity, పవిత్రత, the truth, సత్యత, the love. ప్రేమ, This is me. My eternal, original నిండి state. ఉన్న నా అనాది, ఆది, సత్యమైన సతోస్థితి. Out of that stage, ఆ స్థితి ద్వారా my mind becomes నా మనస్సు beautiful, సుందరంగా అవుతోంది. only creating beautiful thoughts అలాంటి సుందరమైన ఆలోచనలే వస్తున్నాయి about మనసు నుండి. స్వయం గురించి, about others, ఇతరుల గురించి. and as I move through the world with that beautiful mind, ఆ మంచి మనసుతో ఈ లోకంలోకి I express the grace and dignity నాలో ఉన్న of the divine being. గ్రేస్ అండ్ డిగ్నిటీ, దివ్యత్వాన్ని వెలువడుతూ ఉన్నాయి. నా వైబ్రేషన్స్, నా చర్యలు, పరస్పర చర్యలు ఎంతో సుందరంగా నా మనసులానే అవుతున్నాయి. Om Shanti. ఓం శాంతి.